నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందన్న చంద్రబాబు అంతా వారసులమేనని వెల్లడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని స్పష్టీకరణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రేపు P4 విధానం ఆరంభిస్తున్నామన్న సీఎం ఆర్థికంగా బలమైన వారు పేదలకు అండగా నిలవాలని పిలుపు తెలుగుదేశంలో పదవులపై సంస్కరణలు ప్రతిపాదించిన లోకేష్ తనతోనే మొదలు పెట్టాలని సూచన యువతకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి హిమాచల్ నుంచి 520 మెగావాట్ల జల విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఒప్పందం గ్రీన్ ఎనర్జీ సాధనలో కీలకం కానుందన్న డిప్యూటీ సీఎం తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధం రేపు హుజూర్ నగర్ సభలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉచితాలపై పార్టీలు ప్రభుత్వాలకు వెంకయ్య చురకలు అప్పులు తెచ్చి ఇవ్వడంపై అభ్యంతరం రుణాలు ఎవరూ ఊరికే ఇవ్వరని వ్యాఖ్య ఛత్తీస్గఢ్లో ఒకే రోజు 2 ఎన్కౌంటర్లు 18 మంది మావోయిస్టులు మృతి నక్సలిజం నిర్మూలన దిశలో మరో విజయమన్న కేంద్రం మయన్మార్ థాయిలాండ్లో 1600 దాటిన భూకంప మృతుల సంఖ్య 10,000 దాటుతుందని అంచనా వేసిన అమెరికా జియోలాజికల్ సర్వే తెలుగువారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తనతో సహా అందరూ పార్టీకి వారసులే గాని పెత్తందారులం కాదని స్పష్టం చేశారు. పనిచేసే వారికే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టి పునర్నిర్మించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీని లేకుండా చేస్తామని విర్రవీగిన వారు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. 43 సంవత్సరాలుగా ఎన్నో సంక్షోభాలు అధిగమించామంటే అందుకు కార్యకర్తల అండదండలే కారణమని చంద్రబాబు కొనియాడారు. 4 దశాబ్దాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. ఎన్నో సవాళ్లు అధిగమించాం. పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. ప్రతి నాయకుడికి గుర్తుండాలి, కార్యకర్త ఫస్ట్, నో సెకండ్ థాట్. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తుండాలి, ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. ఈ 2 విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీ వచ్చాకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ అధికారం వచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర జనాభాను పెంచుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. జనాభా తగ్గిపోతా ఉంది. మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. ముసలి వాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి. రేపు ఉగాది సందర్భంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4కు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా బలమైన వారు పేదలను ఆదుకొని పైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ పేదవాళ్ళని బాగు చేసే బాధ్యత మన పైనుంది. అందుకే 20 లక్షల మందిని ఎంపిక చేశాం. పారిశ్రామికవేత్తలకు పిలిపిస్తున్నాను. సమాజంలో పైకొచ్చిన వ్యక్తులకు పిలిపిస్తున్నాను. ఇది మీ బాధ్యతగా తీసుకోండి. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో
ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియో ఆకట్టుకుంది. 1982 మార్చి 29న ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి చంద్రబాబు అభివృద్ధి అజెండా, నారా లోకేష్ యువగలం వరకు వివిధ ప్రత్యేక ఘట్టాలను ఈ వీడియోలో పొందుపరిచారు. తెలుగుదేశం పార్టీలో సంస్కరణలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో 3 సార్లు ఒకే పదవిలో ఉన్నవారు ఆ తర్వాత స్థాయికి వెళ్లాలి లేదా బ్రేక్ తీసుకోవాలన్నారు. 4 సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన నుంచే ఈ సంస్కరణ ప్రారంభించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. పార్టీలో యువరక్తం నింపేందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు. తాను ఎక్కడ మాట్లాడుతున్నా రెడ్ బుక్ ప్రస్తావన వస్తోందని లోకేష్ పంచ్ డైలాగులు విసిరారు. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తనకు ఏమైనా జరిగితే వైసీపీ నాయకులు వివేక కేసు నిందితులదే బాధ్యతని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ స్పష్టం చేశారు. హత్య సినిమా తీసిన దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని సునీల్ ప్రశ్నించారు. తనపైన, దస్తగిరిపైన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు సునీల్ తెలిపారు. ప్రొద్దుటూరులో బీసీ నేతను హత్య చేసిందెవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. హత్య సినిమాలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రలు ఎందుకు చూపించలేదని సునీల్ ప్రశ్నించారు. వైసీపీ నేతలే ఆ సినిమా తీశారనే అనుమానం కలుగుతోందన్నారు. సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా గారిని చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాతో ఏదో నడిపిస్తున్నట్టు ఆయన చేసినట్టు రెండో ఆరోపణ. మా లాయర్ గారి పేరు డిఎల్ నయన్ కుమార్ రెడ్డి. ఆయన హ్యాండ్ ఓవర్ లో జరిగింది నా కేసు అంతా. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఛార్జ్ షీట్ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా, హత్య అనే సినిమా పైన, నా తల్లి పైన, నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం తప్పైంది. వీళ్ళకు ఎంక్వైరీ జరుగుతుంది. ఈ హత్య సినిమా ఎవరు తీయించారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అన్న పేర్లు, వీళ్ళ పేర్లు ఎందుకు సినిమాలో చూపించలేదు? అది ఛార్జ్ షీట్ ప్రకారంగా సినిమా తీశారని చెప్పుకుంటున్నారు వాళ్ళు బయటికి. మొత్తం 8 మంది అయితే ఇప్పుడు ఇద్దరిని ఎందుకు ప్రధానంగా చూపిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. అందుకనే ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతోనే ప్రాణాలు ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి 400 మెగావాట్లు, మియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి 120 మెగావాట్ల విద్యుత్ పంపిణీకి ఒప్పందం కుదిరింది. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింహ్ సుఖు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025కి అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్తో ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని భట్టి పేర్కొన్నారు. థర్మల్ పవర్తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పరివాహక నదులతో సంవత్సరంలో 9 నుంచి 10 నెలల పాటు హైడల్ పవర్ ఉత్పత్తికి అనువుగా ఉంటుందన్నారు. భారతదేశ విద్యుత్ రంగంలో అంతర్రాష్ట్ర సహకారానికి ఒప్పందం ఉదాహరణగా నిలుస్తుందని వివరించారు. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది పర్వదినం వేళ ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించబోతున్నారని తెలిపారు. తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నామని, ప్రస్తుత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ట్రై కలర్ కార్డులు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు గ్రీన్ కలర్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ముందస్తు దశలో ఉందన్నారు. హైదరాబాద్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న అనుసంధాన రోడ్ల నిర్మాణం, విస్తరణపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఏ పరిధిలోని 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై సీఎం పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల అనుసంధానం, ఆటంకాలు లేని రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించాలని ఆదేశించారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బంది తొలగిపోవడం సహా సమయం కలిసి వచ్చేలా ఉండాలని నిర్దేశించారు. కొంత ఎక్కువ ఖర్చైనా అదనపు భూసేకరణకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఉగాది తర్వాత హైదరాబాద్ శివారు మహేశ్వరంలో ఏఐసిటీ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ హోటల్లో క్లియర్ టెలిజెన్స్ ఇండియా సంస్థ డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ను ఆ సంస్థ సీఈఓ ఓవెన్ ఫ్రివోర్డ్, మేనేజింగ్ పార్ట్నర్ అనిల్ వరాడ్వాతో కలిసి మంత్రి ప్రారంభించారు. క్లియర్ టెలిజెన్స్ సంస్థ హైదరాబాద్లో తమ శాఖ ఏర్పాటు చేయడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. The Microsoft, our Hyderabad pride. He told that he would have a campus over there in the AI city. Google and many companies are showing their interest to put their product companies, which are purely on AI mode. They will be putting their offices in AI city. Hopefully, Mr. Owens, in 2 years from now, you should have a space in that city. ఉచితాల పేరుతో అలవిగాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చేందుకు భారీగా అప్పులు చేయడం రాష్ట్రాలకు ముప్పుగా మారిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అప్పులు ఎక్కువై గ్యారంటీ ఇచ్చినా రుణాలు పుట్టే పరిస్థితి లేదని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావంపై విజయవాడలో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరిగి రుణం ఎలా తీర్చుతారో గ్యారంటీ తీసుకున్న తర్వాతే అప్పులు ఇవ్వాలనేది తన అభిప్రాయమని వెంకయ్య చెప్పారు. నేను పార్టీలను ఆ పార్టీ ఈ పార్టీని మాట్లాడను, మీ అందరికి తెలుసు. ఇష్టం వచ్చినట్టుగా మేము ఫ్రీగా ఇస్తున్నాం, సొంతంగా జోబిలో నుంచి ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టారు. ఇప్పుడు ఏమైంది? డబ్బులు ఫ్రీగా రావు కదా, అప్పులు ఫ్రీగా రావు కదా. ఆర్టీసీ కప్పు, ఇంకొకసారి కార్పొరేషన్ కప్పు, వాళ్ళ పేరుతో కూడా అప్పులు తీసుకోవాలి. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మరి అప్పు దొరకకపోతే ఏం చేయాలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, ప్రభుత్వం ఇవాళ ప్రతిదానికి పరిగెత్తి కేంద్రానికి తిరిగిపోయి వాళ్ళు నిధులు ఇస్తే కానీ జరగని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్తూ ఉన్నాడు, మొన్న 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోయినా ఆందోళన చేయొద్దని ఆయన అప్పీలు. అంటే ఆ కామెంటేటర్ అడిగాడు, ఆ టీవీ కామెంటేటర్, సార్ ఎందుకు ఇట్లా మాడుతున్నారు, డబ్బులు లేవండి అన్నాడు. మరి లేదనే విషయం మీకు తెలుసు కదా, ముందు ఎట్లా చెప్పారంటే అధికారంలో రాకముందు కుర్చీలో కూర్చోని ముందు తెలవలేదయ్యా విషయాలు, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు తెలిసినవన్నీ అర్థమైనవి, అందుకని ఈ మాట చెప్తున్నా అన్నాడు. ఇదే సమయంలో నిధులు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పడం కూడా సరికాదని వెంకయ్యనాయుడు అన్నారు. జనాభా నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలను, జనాభాను పెంచుకుంటూ పోయిన రాష్ట్రాలను ఒకేలా చూడకూడదని ఆయన సూచించారు. ఉన్న జనాభాకు ఎలా అన్ని సౌకర్యాలు కల్పించాలా, వాళ్ళ జీవితాన్ని ఎలా సుఖవంతం చేయాలా అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఒక్కొక్కరు 5 మందినో 6 మందినో లేకపోతే 7 మందినో మనం జనాభా పెరిగితే మనకు సీట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి జనాభాను పెంచాలని అవుతుందో అది నా ఉద్దేశంలో అది ప్రజాహితానికి సంబంధించిన విషయం కాదు. మనం కుటుంబ నియంత్రణ పాటించామనుకోండి, ఎవరి కోసం? దేశం సంగతి తర్వాత, ముందు మనం, మన పిల్లలు, వాళ్ళ ఆరోగ్యం, మన ఆర్థిక శక్తి, మన కుటుంబ పరిస్థితి ఇవన్నీ గమనించుకోవాలా. మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భూ విలయంలో మృతుల సంఖ్య 1650 దాటింది. ఒక్క మయన్మార్లోనే 1600 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మయన్మార్లో 10,000 మంది చనిపోయి ఉంటారని అమెరికా భూ భౌతిక పరిశోధన సంస్థ అంచనా వేస్తుంది. బ్యాంకాక్లో 10 మందికి పైనే మరణించగా భారీ భవంతి కూలిన ఘటనలో 50 మంది నిర్మాణ కార్మికులు ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస భూకంపాలతో కకావికలమైన మయన్మార్, థాయిలాండ్ శిథిలాల దిబ్బను తలపిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భవన శిథిలాల నుంచి అనేక మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు. మయన్మార్లోని రెండో పెద్ద నగరం మాండలేలోని ఓ భవన శిథిలాల కింద 12 మంది ప్రీ స్కూల్ చిన్నారుల మృతదేహాలు, ఓ ఉపాధ్యాయురాలి మృతదేహం బయటపడినట్లు సహాయక సిబ్బంది చెప్పారు. భూకంపం వల్ల అక్కడ 1500 ఇళ్లు ధ్వంసమయ్యాయని, అందులో ఓ భవనం కూలిన ఘటనలో 90 మంది చిక్కుకున్నట్లు తెలిపారు. మయన్మార్ మిలిటరీ చీఫ్ మాండలేలో పర్యటించారు. భూ విలయం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించారు. భూకంప తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో అంతర్జాతీయ విమానాశ్రయ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కుప్పకూలింది. ఫలితంగా అక్కడ ఎయిర్ ట్రాఫిక్ నిలిచిపోయింది. సహాయ సామాగ్రితో బయలుదేరిన భారత్ సహా పలు దేశాల విమానాలు నేపిడాలో కాకుండా యాంగాన్లో దిగాయి. భారీ భూకంపాలు సంభవించిన 24 గంటల తర్వాత కూడా మయన్మార్ను భూ ప్రకంపనలు కలవరపెడుతున్నాయి. ఈ ఉదయం 11:30కు 4.3 తీవ్రతతో భూమి కంపించింది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత 3.8 తీవ్రతతో ఒకసారి, మరో 20 నిమిషాల తర్వాత 4.7 తీవ్రతతో మరోసారి ప్రకంపనలొచ్చాయని మయన్మార్ అధికారులు తెలిపారు.
థాయిలాండ్లో ప్రాణ నష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగానే కనిపిస్తోంది. పలు రహదారులు, అనేక బహుళ అంతస్తుల భవనాల పునాదులు కూడా దెబ్బతిన్నాయి. బ్యాంకాక్లో భారీ భవనం కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని థాయిలాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్ను విరాకులు పరిశీలించారు. భారీ భవనం కూలిన ఘటనలో 50 మంది ఆచూకీ దొరకలేదని, వారందరినీ సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమయం గడిచే కొద్దీ కార్మికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కష్టకాలంలో పొరుగు దేశం మయన్మార్కు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. మయన్మార్కు చెందిన సీనియర్ జనరల్ హెచ్ఈ మిన్ ఆంగ్ హ్లాయింగ్కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భూకంపంలో భారీ ప్రాణ నష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. సన్నిహిత మిత్రదేశం మయన్మార్కు భారత్ తరఫున సంఘీభావం తెలిపినట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్కు 40 టన్నుల సహాయక సామాగ్రిని భారత్ పంపించింది. అందులో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పంపించింది. వారు ఆధునిక పనిముట్లతో సహాయ చర్యలు చేపట్టేందుకు వెళ్లినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతంలో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుకు 118 మంది సిబ్బందిని పంపుతున్నట్టు వివరించింది. 2 నౌకాదళ నౌకలు మానవతా సాయంతో మయన్మార్ బయలుదేరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నెలాఖరుకు ఈ కేవైసీ గడువు పూర్తవుతూ ఉండగా మరో నెల రోజుల అవకాశం ఇచ్చింది. రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారుల ఈ కేవైసీని తప్పనిసరి చేస్తూ గతంలోనే కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. జాతీయ ఆహార భద్రతా పథకం కింద 2025 ఏప్రిల్ 30 తర్వాత 100% ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోతే సబ్సిడీ నిలిచిపోతుందని కేంద్రం తేల్చి చెప్పింది. అలాగే ఎఫ్సీఐ ద్వారా రాష్ట్రాలకు ఆహార ధాన్యాల కేటాయింపుపై ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. రంజాన్ రోజున సెలవు ఉన్నప్పటికీ ఈ నెల 31న తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసులు పనిచేస్తాయని ఆ శాఖ డీఐజీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని చెప్పారు. ఈ నెల 31 లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకున్న వారికి 25% రాయితీని వర్తింపజేస్తూ ప్రభుత్వం ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రంజాన్ రోజున సెలవు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు యథాతథంగా జరుగుతాయని వివరించారు. మరోవైపు రేపు, ఎల్లుండి ఆన్లైన్లో కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ పురపాలక శాఖ తెలిపింది. ఈ చెల్లింపులకు 25% రాయితీ వర్తిస్తుందని వివరించింది. ఎల్ఆర్ఎస్ కోసం 25,67,107 మంది దరఖాస్తు చేసుకుంటే 20,493 మందికి ఫీజు చెల్లించాలని లేఖలు పంపినట్టు పురపాలక శాఖ తెలిపింది. నిన్నటి వరకు 3,25,538 మంది మాత్రమే ఫీజు చెల్లించినట్టు వెల్లడించింది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి గ్రామ పాలనాధికారులుగా మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలను నియమిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఆ అధికారుల నియామకంపై ఉత్తర్వులు విడుదల చేసింది. గ్రామ పాలన అధికారులు, జీపీఓల విధి విధానాలు, అర్హతలు ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలకే జీపీఓలుగా అవకాశం ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇంటర్ చదివి 5 ఏళ్లు వీఆర్ఓ లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్నవారు కూడా అర్హులేనని పేర్కొంది. మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలను స్క్రీనింగ్ పరీక్ష ద్వారా జీపీఓలుగా ఎంపిక చేస్తామని వెల్లడించింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముమ్మరంగా సాగుతోందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్, విజయవాడలోని సీసీ కెమెరాల డేటా సేకరిస్తున్నామని, అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకున్నామని వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ చేతులు, ముఖంపై గాయాలున్నట్లు ప్రాథమికంగా తెలిసిందని ఐజీ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పూర్తిగా వచ్చాక మరణంపై స్పష్టత వస్తుందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ అసత్య ప్రచారాలు చేయవద్దని ఐజీ సూచించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది నక్సల్స్ మృతి చెందారు. 2 జవాన్లు గాయపడ్డారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ మృతి చెందినట్టు పోలీసులు
పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత AK-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, .303 రైఫిల్, రాకెట్ లాంచర్, బారెల్ గ్రెనేడ్ లాంచర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అటు బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 132 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన IED పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం దిశలో మరో విజయం సాధించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో లక్ష్యానికి చేరువవుతున్నట్టు చెప్పారు. సుక్మాలో జరిగిన ఆపరేషన్లో భద్రతా దళాలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టడం కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో భారీ విజయమని అమిత్ షా సామాజిక మాధ్యమం Xలో పోస్టు పెట్టారు. ఇదే సమయంలో అడవుల్లో ఆయుధాలతో పోరాడుతున్న వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా ఉన్న మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావును హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 6.5 గంటల పాటు విచారించారు. ఆయనను సిట్ అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు ఉపయోగించిన పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు, సర్వర్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారని ఆరా తీశారు. ఎవరి అనుమతితో ఫోన్లు ట్యాప్ చేశారనే అంశాలను అడిగారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే శ్రవణ్ రావు తొలుత లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్టు విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో SLP దాఖలు చేశారు. దానిపై ఈ నెల 24న జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టు పోలీసు దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆయన సిట్టు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11:45 వరకు సర్వీసులు నడపనుంది. ప్రస్తుతం 11 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉండగా ఏప్రిల్ 1 నుంచి మరో 45 నిమిషాలు అదనంగా నడపనున్నట్టు తెలిపింది. ఈ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు MD NVS రెడ్డి తెలిపారు. చివరి స్టేషన్ల నుంచి ఆదివారాలు మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. విద్యార్థుల సౌకర్యం కోసం 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్ 2026 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు.